నెల్లూరు రూరల్ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దర్గా మిటనందు 51వ శ్రీదేవి శరన్నవరాత్రులు ఏర్పాట్ల సందర్భంగా ఈ నెల 22వ తేదీ నుండి వచ్చే నెల 2వ తేదీ వరకు జరిగే 51వ శ్రీదేవి శరన్నవరాత్రుల ఏర్పాట్ల సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, దేవస్థానం సభ్యులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం అనంతరం దేవస్థానం సభ్యులను శాలువలతో సత్కరించడం జరిగింది. మహాగణాధిపతయే నమః. మేడం మేడం ఆస్తులు పెడితే దాని ఎక్కువ పడుతుంటే అది కాదు. నా సలహా నేను చెప్పాను, సలహాని నిర్ణయం తీసుకోవచ్చు. మీరు ఐడి కార్డులా పాసులా అని మీ ఇష్టం. ఫైనల్గా ఆ ప్రశాంతం మీ ఇష్టం. మీ దేశం నేను పాసులని మీరు పెట్టమని చెప్పాలి, సలహా చెప్పాను. ఐడి కార్డు రాధాకుమారి, రాపూర్ రాధాకుమారి, నాటకరాణి చిరపించాయి. తర్వాత కల్లూరు వీర రాఘవేంద్ర, స్వామి రెడ్డి స్వామి రవి స్వామి దూరం ఉండవా? నేను ఆమె జరిగే పెట్ట శ్రీమతి మాణికుల నాగమణి, గురుదోడు చంటి, అదేవిధంగా శ్రీమతి చీపల తేజ, చీపల తేజ, మేడం మేడం గజల నరేష్, దొరబాబు,
అదేవిధంగా శ్రీమతి రాములు జమున ఇంకెవరైనా అది సాధ్యం అవుతారు కానీ నేను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం ఈ యొక్క దేవస్థానాల్లో ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఆధిపత్య ధోరణి సాగడం అధికార చరిత్ర తెలుసు. అది ఈ సంవత్సరం కూడా అమలవుతుంది. కాబట్టి ఎక్కడ కూడా కష్టపడి సభ్యులందరూ కూడా ఒక రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యే పదవి కార్పొరేట్ కావాలంటే చాలా సులభం దృష్టిలో. కానీ దేవస్థానం కష్టపడి సభ్యులు కావాలంటే ఆ యొక్క దేవుడి అనుగ్రహం అయితే ఎక్కడ కూడా సాధ్యం కాదని ఆ దేవుడి ఆశీస్సులు ఉంటేనే సాధ్యం అవుతాయి. కాబట్టి ఆ దేవస్థానం కష్టపడి సభ్యులుగా మీరు మెరుగైన సేవలు అందించండి. ఎక్కడ కూడా ఆధిపత్య ధోరణి వద్దు. బీజేపీకి ఒక టైం పెడుతున్నాం, ఆ టైంలో మాత్రమే బీజేపీని అనుమతించండి. అదేవిధంగా బోనస్ ఉంటాం. ఏ దేవస్థానమైనా అభివృద్ధి చెందాలంటే భక్తుల విశ్వాసంతో పాటు బోనస్ బాధ్యత ఎంతో ఉంది. ఈ యొక్క రాజరాజ సంఘం దేవస్థానానికి బోనస్ కూడా రెడీగా ఉన్నారు. ఆ డోనర్స్ కానీ వారి కుటుంబ సభ్యులు కానీ గౌరవ మర్యాదలు వాళ్ళు ఊరికే దొరుకుతాయి. ఆ గౌరవ మర్యాదలతో చిన్న డోన్ అయినా పెద్ద డోన్ అయినా డోనర్స్ అంతా డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళని గౌరవించే విధంగా మొత్తం ఉంది. అదేవిధంగా ఈ యొక్క దేవస్థానం ఏర్పడినప్పటి నుంచి ట్రస్ట్ బోర్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో మాజీ వారందరికీ ఒకరోజు సన్మాన కార్యక్రమం ఎప్పుడైనా గతంలో పెట్టాం, మధ్యలో గ్యాప్ వచ్చింది. ఈసారి తప్పకుండా చేద్దాం. వారందరినీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయండి. అంతిమంగా ట్రస్ట్ బోర్డు సభ్యులు అందరూ కూడా కోరుతున్నా, దయచేసి అందరూ కూడా దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎక్కడ కూడా ఆధిపత్య ధోరణం భక్తుల మనోభావాన్ని ఇబ్బంది పెట్టే పద్ధతులను పాల్పడకుండా బ్రహ్మాండం జరిగిన ఉత్సవాలు ట్రస్ట్ బోర్డు అంటే ఎలా ఉండాలంటే 2025 ట్రస్ట్ బోర్డు ఎలా ఉండిందో అలా ఉండాలని మంచి పేరు తీసుకునే విధంగా ముందుకు సాగాలని చెప్పి కోరుతున్నాను. Last time necessity ఉంటుంది. BSc టైమ్స్ మీరు స్పెసిఫిక్ చేసి దాన్ని బట్టి మేము ఆ టైంలో కోర్స్ని ఎక్కడ పెట్టుకోవాలని మేము దాన్ని బట్టి తీసుకుంటాం. ఇయర్కి చాలా చేసుకుని స్టార్టింగ్ వచ్చి ఒకటి ఇది కూడా తర్వాత ఈరోజు పాసులు ట్రస్ట్ బోర్డు సభ్యులకి మీడియాకి పాసులు ఇవ్వమని చెప్పి బడ్జెట్ కొట్టి వేలు ఇవ్వాలి. కూడా ఒక పద్ధతి పెట్టుకొని జాగ్రత్తగా పాసులు మీడియాకి ట్రస్ట్ బోర్డు సభ్యులకి కార్పొరేట్లకు డోనర్స్ ఉంటారు కదా పాసుల సిస్టమ్ కూడా లిమిటెడ్ కాబట్టి జాగ్రత్త చూసుకుంటాం. అంటే కదా ఇప్పుడు ఈ ట్రస్ట్ బోర్డులో ఎవరైతే నియమితులుగా పోతున్నారో వారికి ఆర్టీఓ గారు డిఎస్పీ గారి సమక్షంలో చిరు సన్మానం శ్రీమతి ఏలూరు శిరీష నవగ్రహణ సన్మానం దక్షిణ వైపు దారి ద్వారా భక్తుల వరకు టాయిలెట్స్ భక్తులు ప్రదర్శనగా అమ్మవారిని దర్శనం చేసుకునే వీలుగా నూతన పేరు ఏర్పాటు. అదేవిధంగా 18/7/25 నుంచి దేవస్థానం ద్వారా అన్నదానం నిర్వహించుట మరియు అన్నదాన విరాళాలకి రసీదులు జారీ చేయడం. వీళ్ళు బీజేపీకి ఏం చేస్తారు? బీజేపీ మీ ఇష్టం, టేస్ట్ మీ ఇష్టం గారు వనే మీ ఇష్టం. పూర్తిగా అన్ని శాఖల అధికారులకి అప్పచెప్పేస్తున్నాం. మంచి జరిగినా మీదే, పొరపాటు జరిగిన మీదే. మేము ఎవరో జోక్యం చేసుకోండి. ఎమ్మెల్యేగా నేను జోక్యం చేసుకోండి, డివిజన్ కార్పొరేట్ జోక్యం చేసుకోండి, ట్రస్ట్ బోర్డు సభ్యులు కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.